వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ మళ్లీ కోలుకోలేని విధంగా సీఎం జగన్ అప్పులు చేశారన్నారు సి రామచంద్రయ్య. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదన్నారు. తనలాగే వైసీపీలో చాలా మంది ఉన్నారని, వారంతా కూడా సమయానుకూలంగా బయటకొస్తారని అన్నారు. మరోవైపు వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ద్వారకానాథ్ రెడ్డి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దయింది. కొన్ని మండలాలు రాయచోటిలో విలీనం కావడంతో 2009లో టీడీపీ నుంచి రాయచోటి టికెట్ కోసం ఆయన ప్రయత్నించారు. ఇక ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014, 2019లో 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ద్వారకానాథ్ రెడ్డి. ఇక మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు సైతం వైసీపీని వీడారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి నేతలు టీడీపీలో చేరారు. ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు అటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు మీకు తెలియదు కదా. నేను అసంతృప్తిగా ఉన్నాను. అసంతృప్తి అంటే పదవులు లేకేం కాదు, పదవులు ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారు, ఇమ్మలేకపోతున్నారు అంటున్నారు. వచ్చు పదవులు లేకుండా ఉండేవాళ్ళు కూడా కొందరు ఉంటారు, పదవులు లేవని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎంతమందికి ఇవ్వగలుగుతారు పదవులు? పదవులు అక్కడికి చాలా కార్పొరేషన్లు ఇచ్చాడు, చాలా అడ్వైజర్ పోస్టులు వేసాడు, చాలా ఉన్నాయి పోస్టులు. పోస్టులు ఏం తక్కువ లేవు గవర్నమెంట్లో, కానీ సాటిస్ఫాక్షన్